మార్నింగ్ టాప్ న్యూస్. ఒకటి సిబిఐ ఫైల్స్ ఫైనల్ ఛార్జ్ షీట్. రాజధాని 2021 నుంచి 22 వరకు మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి విచారణలో 23 మంది వ్యక్తులతో కూడిన అవినీతి విచారణలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2 పార్లమెంటులో మీడియా పరిమితం. పార్లమెంట్లో మీడియా సిబ్బంది, ముఖ్యంగా టెలివిజన్ రిపోర్టర్ల కదలికలపై ఆంక్షలు విధించారు. 3 చైనా ఆపరేషనల్ బ్రిడ్జిని పూర్తి చేసింది. భారత్-చైనా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య సైనిక సమీకరణ సమయాన్ని తగ్గించి చైనా ప్యాంగోంగ్ సరస్సు వద్ద కార్యాచరణ వంతెనను పూర్తి చేసింది. 4 గూగుల్ పక్షపాత ఆరోపణలు. ఎలోన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మరియు సెనేటర్లు గూగుల్ ఎన్నికల జోక్యం సంభావ్యతను కలిగి ఉన్నారని ఆరోపించారు. శోధన ఫలితాలు ట్రంప్ పేరును పూర్తిగా దాటవేశాయి. 5 కోచింగ్ సెంటర్ ఉల్లంఘనలు. స్థానిక అధికారులు మరియు పోలీసులు అక్రమ కోచింగ్ సెంటర్లపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే చాలా మంది విద్యార్థులు ప్రతిరోజూ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. 6 ఒలింపిక్ గేమ్స్. భారత్ సోమవారం షూటింగ్ మరియు విలువిద్యలో పతకాలను కోల్పోయింది. అయితే మంగళవారం షూటింగ్, హాకీ, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్ మరియు స్విమ్మింగ్లో ఈవెంట్లతో కొత్త ఆశను కలిగిస్తుంది. 7 షీనా బోరా హత్య కేసు. మాజీ మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జియా విదేశాలకు వెళ్లేందుకు అనుమతించిన ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని నిలిపివేస్తూ బాంబే హైకోర్టు 2 వారాల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది. 8 పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఆమెను తన భర్త పేరుతో పిలిచినప్పుడు జయ బచ్చన్ ప్రతికూలంగా స్పందించారు. 9 సిబిఎఫ్సి సర్టిఫికేషన్. ఆగస్టు 15న విడుదల కానున్న జాన్ అబ్రహం నటించిన వేద చిత్రానికి సిబిఎఫ్సి సర్టిఫికేట్ మంజూరు చేసింది. 10 ఆసియా కప్. వచ్చే ఏడాది 34 ఏళ్ల విరామం తర్వాత ఆసియా కప్ భారత్కు తిరిగి రానుంది.